హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య ప్రతాప్ వ్లాగ్స్. సో ఈరోజు పితికిపప్పు చారు అయితే చేసుకుంటున్నాను. నాకు ఎందుకో అనిపించింది ఒక ఫుల్ వీడియో తీద్దామనేసి, అందుకనేసి అయితే ఇక్కడ తీస్తున్నాను నేను. ఇది ఫస్ట్ మనమైతే ఆనియన్ టొమాటో అయితే ఇట్లా కాల్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కాల్చుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి లవంగాలు కొన్ని, కొబ్బరి కొత్తిమీర, కారం పొడి, పసుపు, కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. అండ్ కాల్చుకున్న టొమాటో ఆనియన్ ఇట్లా పేస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా కలిపి. తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్నదంతా దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా దాంట్లోకి వేసుకొనేసి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేగనివ్వాలి. బాగా వేగాక ఇందులోకే మరి పితికిపప్పు వేసుకొనేసి వేయించుకోవాలన్నమాట. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. అంటే బాగా అంటే మరీ నున్నగా అయ్యేంత వరకు ఉండకూడదు, కొంచెం పలుకుగా ఉన్నట్టునే ఆఫ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కొద్దిగా వేడికి తగిలి మరి అది బాగా ఉంటాయి పప్పులు తినడానికి. సో మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా కుదిరిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.